ఆరోగ్య రహస్యాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గుండెకి తీయటి శత్రువు ఎవరో తెలుసా? ఎవరో కాదండి, మధుమేహం, గుండె జబ్బు. ఈ రెండు వ్యాధులను సాధారణంగా విడివిడిగా చూస్తాం, కానీ ఇవి పోలికలు కలవని కవలల్లాంటివి. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా అన్న చందంగా ఒకటుంటే రెండోది తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్రమత్తంగా లేకపోతే రెండు తోడు దొంగలై పోటీపడి ఆరోగ్యాన్ని హరిస్తాయి అంటున్నారు కార్డియాలజిస్ట్. రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగే పరిస్థితిని మధుమేహంగా, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో సమస్య ఏర్పడటాన్ని గుండె జబ్బుగా పరిగణిస్తాం. ఈ రెండు వ్యాధుల కారణాలు, లక్షణాలు, చికిత్సలు వేర్వేరే అయినా ఈ రెండు వ్యాధులకు అవినాభావ సంబంధం ఉంది. మధుమేహం వల్ల గుండె సమస్య ద్వారా మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. లెగసీ ఎఫెక్ట్. మధుమేహం వ్యాధి ప్రవర్తన అందే వైద్యం మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే లెగసీ ఎఫెక్ట్ అంటారు. వ్యాధికి చికిత్స ఎంత త్వరగా అందించగలిగితే దాని ప్రభావం శరీరం మీద అంత తక్కువగా ఉంటుంది. అంటే ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే వైద్యం మొదలు పెట్టగలిగితే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే కాలపరిమితిని 10 ఏళ్ల వరకు పెంచే వీలుంటుంది. మధుమేహాన్ని సకాలంలో గుర్తించక చికిత్స ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా శరీరంలో పెరుగుతున్న చక్కెర స్థాయిల ప్రభావం రక్తనాళ మీద పడుతూనే ఉంటుంది. గుండె సమస్యలు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలకు లోనయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. గుండె జబ్బుకు దారితీసే మధుమేహం. మధుమేహం అదుపు తప్పితే రక్తంలో పెరిగిపోయే గ్లూకోజ్ వల్ల రక్తనాళాల గోడలు పలుచబడతాయి. దాంతో వాటిలో కొవ్వు నిల్వలు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ఆథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ స్థితి ఇలాగే కొనసాగితే రక్తనాళాలు క్రమేపీ ఇరుకుగా తయారై గుండెకు రక్త సరఫరా తగ్గి గుండె సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు మధుమేహం ప్రధాన కారణమే అయినా ఇందుకు మరిన్ని ఇతర అంశాలు కూడా తోడవుతుంటాయి. అవేంటంటే హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, ధూమపానం, క్రమం తప్పిన జీవనశైలి, అధిక బరువు, ఆల్కహాల్. కుటుంబ వైద్య చరిత్ర. హార్ట్ చెకప్ అత్యవసరం. షుగర్ వ్యాధి ప్రభావం రక్తనాళాల మీద ఎక్కువ కాబట్టి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. మందులు క్రమం తప్పకుండా వాడుతున్న సంవత్సరానికోసారైనా గుండె పరీక్షలు చేయించుకోవాలి. హార్ట్ చెకప్ గురించి కొందరికి ఏవేవో అపోహాలుంటాయి, కానీ అందరూ మధుమేహాలకు అన్ని పరీక్షలు అవసరం ఉండదు. ఈసీజీ, టుడి, ఎకో మొదలైన సాధారణ పరీక్షల్లోని గుండె ఆరోగ్యం తెలిసిపోతుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో సమస్య ఉందని తెలిస్తే వెంటనే యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో గుండె సమస్య ఉండి వాళ్ళు 45 లోపల హార్ట్అటాక్తో చనిపోతే, లేదా 50 ఏళ్ల పై వయసున్న దగ్గరి శీఘ్ర రక్త సంబంధీకులకు గుండె సమస్యతో చనిపోయిన, లేదా సంబంధిత మధుమేహాలకు గుండె సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్లకు మరింత లోతైన పరీక్షలు అవసరమవుతాయి. అలాగే మధుమేహ వ్యాధి ప్రభావాన్ని పెంచే ధూమపానం లాంటి అలవాటుంటే సిటీ యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం మధుమేహం ఉన్న వాళ్లకు, ఆ వ్యాధి ప్రభావాన్ని పెంచే ఇతరత్ర కారణాలున్న వాళ్లకు చేసే పరీక్షల్లో తేడాలుంటాయి. మధుమేహ ప్రభావాన్ని గుర్తించే పరీక్షలు. రక్తనాళాల మీద మధుమేహ ప్రభావం 2 రకాలుగా ఉంటుంది. ఆ ప్రభావం చిన్న రక్త కణాల మీద అయితే మైక్రోవాస్క్యులర్ అని, పెద్ద రక్త కణాల మీద అయితే మ్యాక్రోవాస్క్యులర్ అని అంటారు. అయితే పెద్ద రక్త కణాల కంటే చిన్న రక్త కణాలే ముందుగా ఎఫెక్ట్ అవుతాయి. ఈ లక్షణాలను కొన్ని పరీక్షల ద్వారా తేలికగా కనిపెట్టవచ్చు. ఆ పరీక్షలు: ఫండోస్కోపీ. కళ్ళలో ఉండే చిన్న రక్త కణాలు మధుమేహం ప్రభావం వల్ల చిట్లుతాయి. కంటి వైద్యులు కళ్ళను పరీక్షించినప్పుడు రక్తనాళాలు చిట్లి రక్తం కంట్లోకి విస్తరించి కనిపిస్తుంది. ఫండస్ ఫోటోగ్రాఫ్స్ ద్వారా కంట్లో ఏర్పడే గడ్డలను కూడా కనిపెట్టవచ్చు. మైక్రాల్ టెస్ట్. మూత్రంలో ప్రోటీన్ లాస్ కనిపిస్తే మూత్రపిండాల్లో రక్తనాళాల్లో సమస్య మొదలైందని అర్థం. ఈ పరీక్షను బట్టి శరీరంపై మధుమేహ ప్రభావాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి మరింత నష్టం జరగకుండా చికిత్సలో నియంత్రించవచ్చు. కెరోటిడ్ అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్ ద్వారా మెడ దగ్గరుండే ప్రధాన రక్తనాళాలని, దాంట్లో ప్రవహించే రక్త ప్రవాహం ప్రెషర్ని పెట్టి పరీక్షించవచ్చు. గుండెకు చికిత్సలు. గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్న వాళ్ళందరికీ స్టెంట్స్, ఓపెన్ హార్ట్ సర్జరీలే ప్రయత్నాలు కావు. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకుల సంఖ్య, పూడుకుపోయిన రక్తనాళాల సంఖ్య, పూడిక శాతాల మీద చికిత్స సంఖ్య ఆధారపడి ఉంటుంది. అంటే రక్తనాళం ఇరుకుగా తయారైన శాతాన్ని బట్టి మందులు, స్టెంట్స్, సర్జరీ చికిత్సలను వైద్యులు ఎంచుకుంటారు. 50% నుంచి 70% అంతకంటే ఎక్కువ పూడికలు వర్గీకరించి
అందుకు తగిన చికిత్సలు ఎంచుకుంటారు. పూడిక 50% కంటే తక్కువగా ఉంటే మందులతోనే సరిపెట్టవచ్చు. ఒకవేళ 50 నుంచి 70% మధ్యలో ఉంటే ఎఫ్ఎఫ్ఆర్ అనే రక్త ప్రవాహ ప్రెషర్ని కొలిచే పరీక్ష చేసి స్టెంట్ అవసరమా లేదా అని నిర్ణయించి చికిత్స చేస్తారు. 70% ఉంటే స్టెంట్స్ అంటే శాతం పూడిక 2-3 రక్తనాళాల్లో ఉంటే సర్జరీకి వెళ్ళక తప్పదు. అలాగే ఎడమ వైపున ఉండే ప్రధాన రక్తనాళం పూర్తిగా మూసుకుపోయిన ఓపెన్ హార్ట్ సర్జరీ ఒక్కటే పరిష్కారం. ఈ చికిత్సతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, రక్తం పలుచన చేసే మందులు కూడా మధుమేహాలు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. వీటన్నిటిని నిర్మూలించడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మధుమేహాల్లో కొలెస్ట్రాల్తో కూడిన అథెరోస్క్లెరోసిస్తో పాటు రక్తం చిక్కపడి గడ్డలుగా అడ్డుపడి థ్రోంబోసిస్ అనే మరో ఇబ్బంది కూడా ఉంది. అంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కూడా అడ్డుపడవచ్చు లేదా రక్తపు గడ్డలు ఇరుక్కుపోవచ్చు. అయితే మధుమేహాల్లో చికిత్స కంటే తదనంతర కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి అసలు సమస్యే తలెత్తకుండా చూసుకోవాలి. ఇందుకోసం మధుమేహాన్ని మందులతో అదుపులో ఉంచుకోవటంతో పాటు ఇతరత్రా జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే వైద్యులు సూచించిన ఆరోగ్య నియమాలు పాటించడం, ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్లకు దూరంగా ఉండటం, క్రమబద్ధమైన జీవనశైలి అలవరుచుకోవడం, వ్యాయామం, కొలెస్ట్రాల్ మందులు వాడటం, టీనేజ్ వయసు నుంచే క్రమం తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవడం. ఈ జబ్బు పిల్లల్లో ప్రభావం ఎలాగుందో తెలుసుకుందాము. పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. అంటే వాళ్ళలో ఇన్సులిన్ తక్కువగా ఉండొచ్చు లేదా అసలు ఉత్పత్తి లేకపోవచ్చు. ఈ పిల్లల్లో కళ్ళు, మూత్రపిండాల్లోని చిన్న రక్తనాళాల సమస్య ముందుగా తలెత్తుతుంది. ఇక పెద్ద రక్త కణాల సమస్య అంటే 20 నుంచి 25 ఏళ్ల వయసు చేరుకునే వరకు తలెత్తవు. కాబట్టి మధుమేహం ఉన్న పిల్లలు కూడా క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేయిస్తూ ఉండాలి. టీనేజ్ దాటినప్పటి నుండి హార్ట్ చెకప్ మొదలు పెట్టాలి. మందులతోనూ 30. గుండెలోని ఒత్తిడి, హార్ట్ రేట్ తగ్గించడానికి హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి వాడే బీటా బ్లాకర్స్ మందుల ప్రభావం దుష్ప్రభావంగా మధుమేహం పెరగటం. అలాగే హైపర్ టెన్షన్ రోగులు వాడే డయూరిటిక్స్ వల్ల దీర్ఘకాలంలో మెటబాలిజంలో మార్పులు వచ్చి షుగర్ పెరగవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ను తగ్గించడానికి వాడే స్పాటిన్స్ వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మందుల దుష్ప్రభావంతో తలెత్తే డయాబెటీస్ కంటే డయాబెటీస్కి మందులు వాడకపోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే జరిగిన కాబట్టి గుండె జబ్బు ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా మధుమేహ పరీక్షలు చేయించుకుంటూ ఒకవేళ షుగర్ కనిపిస్తే ఆ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. డయాబెటిక్ కార్డియోమయోపతి మధుమేహ ప్రభావం వల్ల గుండె కండరం బలహీనపడే పరిస్థితి. దీన్ని డయాబెటిక్ కార్డియోమయోపతి అంటారు. ఇలా కండరం బలహీనపడినప్పుడు గుండెలో ఒత్తిడి పెరిగి ఆయాసం, గుండె దడ, కాళ్ళల్లో వాపులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కూడా సాధ్యమైనంత త్వరగా గుండెకు చికిత్స మొదలు పెట్టాలి. సైలెంట్ హార్ట్ అటాక్ మధుమేహం ప్రధాన లక్షణాలు దప్పిక, ఆకలి, అతిమూత్రం. అయితే ఈ లక్షణాలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కనిపించిన కొందరు నిర్లక్ష్యం చేస్తారు. మధుమేహం ఉందని గ్రహించలేక వ్యాధి మరింత తీవ్రమయ్యే వరకు వైద్యుల్ని కలవారు. ఈలోగా వ్యాధి ప్రభావం కారణంగా గుండెపోటు కూడా రావచ్చు. ఈ గుండెపోటు లక్షణాలు అందరిలో కనిపించాలని లేదు. కొందరిలో కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు. అలా లక్షణాలు కనిపించకుండా వచ్చే గుండెపోటుని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. ఒకవేళ గుండెపోటు లక్షణాలతో వైద్యుల్ని కలవగలిగితే అప్పటికే మధుమేహం ఉందనే విషయం ఆ సందర్భంగా బయటపడవచ్చు. లక్షణాలు లేక వైద్యులను కలవకుండా ఉండిపోతే మధుమేహం వల్ల గుండెకు మరింత నష్టం కలగవచ్చు. మన జీవనశైలిలో వ్యాయామం ఎంత చేయాలి? మధుమేహంతో పాటు గుండె జబ్బు ఉన్నవాళ్ళు రోజు కనీసం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వ్యాయామం చేయాలి. ఆ వీలు లేని వాళ్ళు 10 నిమిషాల చొప్పున రోజు మొత్తంలో 3 సార్లు చేసిన ప్రయోజనం ఉంటుంది. ఇలా వారంలో 5 సార్లు 45 నిమిషాల పాటు వ్యాయామం చేసే వాళ్ళలో వారంలో 3-4 రోజులు చేస్తే సరిపోతుంది. ఇక వాకింగ్ చేసేవాళ్ళు చెమటలు పట్టేలా బ్రిస్క్ వాక్ చేయాలి. ట్రెడ్మిల్ చేసే వాళ్ళైతే వ్యాయామానికి ఏజ్ ప్రిడిక్టెడ్ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనే ఫార్ములాను ఉపయోగించాలి. హార్ట్ రేట్ 220 నుంచి వయసు మైనస్ చేస్తే వచ్చిన సంఖ్యలు సమానమైన హార్ట్ రేట్ వచ్చేంత వరకు వ్యాయామం చేయొచ్చు. ఉదాహరణకు వయసు 30 అనుకుంటే 220 - 30 అంటే 190 హార్ట్ రేట్. ఈ సంఖ్యను ట్రెడ్మిల్లో టార్గెట్గా సెట్ చేసుకొని దాంట్లో 85% వరకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయొచ్చు. ఇది సురక్షిత పద్ధతి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ కోసం మన ఆరోగ్య రహస్యాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.